ఏపీలో రేపటి సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. తిరుపతి పార్లమెంట్ 7 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. రేపు ఉదయం 7 గంటలకు స్ట్రాంగ్ రూమ్ను ఓపెన్ చేయనున్నారు. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్, 8:30 నిమిషాలకు ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. గూడూరులో 21 రౌండ్లు, సూళ్లూరుపేటలో 22 రౌండ్స్, అలాగే వెంకటగిరిలో 22, తిరుపతిలో 20, శ్రీకాళహస్తిలో 21, సత్యవేడులో 20, చంద్రగిరిలో 20 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతతో పాటు 144 సెక్షన్ అమలు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత ర్యాలీ, బాణసంచా పేల్చరాదని ఇప్పటికే ఈసీ ఆదేశించింది. రైట్గా తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ మూర్తి మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. మూర్తి, అప్డేట్స్ ఏంటి? తిరుపతిలో కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి వివరాలేంటి? కార్తీక్, కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అయింది. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ద్వారా కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది. 8:30 గంటలకు ఈవీఎం కౌంటింగ్ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ బ్లాక్ లో మొత్తం స్ట్రాంగ్ రూమ్ వద్ద ఇప్పటికే కౌంటింగ్ సంబంధించి తిరుపతి పార్లమెంట్ స్థానంతో పాటు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి అసెంబ్లీ స్థానం, ఇటు శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట, ఇటు సత్యవేడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ప్రత్యేకించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే లోపల కౌంటింగ్ సంబంధించినటువంటి సరంజామా అంతా లోపలికి చేరుకుంది. పార్లమెంట్ సెగ్మెంట్ పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి ప్రత్యేక కౌంటింగ్ సెంటర్లతో పాటు ఇటు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. రేపు ఉదయం 7 గంటలకే స్ట్రాంగ్ రూమ్ ను తెరుస్తారు. నలుగురు అబ్జర్వర్లు ఉన్నారు. తిరుపతి జిల్లాకు సంబంధించి 4 అబ్జర్వర్లు, పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో రేపు ఉదయం 7 గంటలకే స్ట్రాంగ్ రూమ్ తెరుస్తామని చెప్పి జిల్లా ఎన్నికల అధికారి ఈసీ నిబంధనల ప్రకారం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ యొక్క 144 సెక్షన్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైనటువంటి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఎన్నికలు ఫలితాల తర్వాత కూడా ఎలాంటి ర్యాలీలు కానీ, విజయోత్సవ ర్యాలీలు చేయకూడదు, బాణసంచా పేల్చకూడదు అన్నటువంటి నిబంధనలు ఈసీ నామ్స్ ప్రకారం నడుచుకోవాలన్నటువంటి నిబంధనలన్నీ కూడా ముందస్తుగానే చెప్పడం జరిగింది. ప్రధానంగా కొంతమంది రౌడీ షీటర్లందరినీ కూడా బైండ్ ఓవర్ చేశారు. ప్రశాంత వాతావరణంలో తిరుపతి జిల్లాకు సంబంధించి పార్లమెంటు స్థానంతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ అన్ని కూడా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కార్తీక్, థ్యాంక్ యూ మూర్తి.